ఎవ్రీవన్, నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు మీకు నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తాను. కొబ్బరికాయలు అమ్మ చేశారు, శారీ కూడా నేను ప్రిపేర్ చేసేసాను. వీళ్ళిద్దరూ బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేస్తున్నారు. అలాగే నా ఫ్రెండ్ గాజుల మాల పూలమాల అల్లేసింది. నేను కూడా గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టేశాను. సో ఇలా అందరం ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ ఫైనల్గా అయితే ఇలా సెట్ చేసేసాము. సో పండుగ అంటే డెకరేషన్ ఒకటే కాదు కదండి. సో ప్యారలల్గా మమ్మీ కూడా పప్పులు అవి నానబెట్టేసుకుంటున్నారు. ఇలా టైం అయితే 2:30 అయిపోయింది, అస్సలు తెలియలేదు. లేచేసరికి 6 అయింది. ఈ లోపైతేనైతే ఫుల్గా స్టాండ్ అయితే ఫిక్స్ చేసి ఇచ్చేసారు. దానికి నేను ప్రీప్లేట్ చేసిన శారీని నీట్గా ఇట్లా పిన్స్ పెట్టి సెట్ చేస్తున్నా అమ్మవారికి. ఈలోపు ఈయన రిమైనింగ్ చూసుకునే లోపు నేనైతే శారీ చేంజ్ చేసుకొని వస్తా అని చెప్పి వచ్చేసాను. శారీ కట్టుకొని ఇలా పాపిట్లో బొట్టు పెట్టుకొని బ్యాంగిల్స్ వేసుకుంటే నాకు ఒక మంచి వైబ్ వస్తుంది అన్నమాట. సో నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు అమ్మవారిని కూడా ఫుల్గా అలంకరిస్తున్నాను అన్నమాట. ఇలా ఒక్కొక్కటి వేస్తూ అమ్మవారిని ఇలా నీట్గా అలంకరిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హార్ట్ఫుల్గా చేస్తున్నా. అండ్ అస్సలు కనిపించుకుంటూ హెల్ప్ చేస్తున్నా మా ధను తమ్ముడు కూడా ఉన్నాడు. మ్యాక్స్ చేసిందంతా కూడా ధనునే. వాడైతే ఫుల్ షై అవుతున్నాడు వీడియోలోకి రావాలంటే. సో అందుకే ఎక్కువ అక్కడ లేడు. కలశం అది ప్రతిష్టం చేసి ఇలా రిమైనింగ్ అంతా కూడా సెట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్ అండి. తర్వాత అయితే అమ్మ వచ్చి పసుపు రాసి కాళ్ళకి పట్టీలు పెట్టింది, మహాలక్ష్మి ఫీల్ కోసం అని. తర్వాత ఇంకా దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. మా బావ మంత్రాలు చదవడం స్టార్ట్ చేశారు. నేను దాని ప్రకారంగా నా పూజనైతే కంప్లీట్ చేశాను విత్ దిస్ హారతి. సో ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత వ్రతకథ అయితే స్టార్ట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది, అందుకే నవ్వుతున్నా. ఇట్లా నా పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మా బావ చేతితో బొట్టు పెట్టించుకున్న నా ఫేవరెట్ థింగ్ ఇది. అండ్ ఫైనల్గా మా శ్రీవారి పాద పూజ కూడా చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. ఆయనకి ఇది చాలా ఇష్టమైన ఘట్టం అన్నమాట. నీకోసం పూజ చేసుకున్నా కదా, మరి నాకేంటి అని అడిగితే నవ్వుతూ సర్ప్రైజ్ అని అన్నారు. సర్లే అనేసి ఇంకా నేనైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఆ నవ్వు చూసారా, అలా మురిసిపోతున్నారు. సో ఆ సర్ప్రైజ్ ఏమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. ఇది నా వరలక్ష్మి వ్రతం. మీరు ఎలా చేసుకున్నారు? అండ్ నా పూజ మీకు ఎలా అనిపించింది? ఇవన్నీ కామెంట్స్లో చెప్పండి. ఆగండి, సేమ్ డే ఈవినింగ్ ఒకటి జరిగింది. అదేంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.